Hi, good morning. Actually, I am Dr. S.A. Kumar. I am from Nobel Clinic, Gandamguda, Hyderabad. యాక్చువల్లీ ఎక్కువ మంది రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే అంగస్తమనం గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఓకే, సో ఇదే విషయంలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అంగస్తమనం మనకు ఎందుకు వస్తుంది అండ్ అంగస్తమనం వచ్చిన తర్వాత మనకు ఏ టైప్ ప్రాబ్లమ్స్ మనకు కనపడతాయి అండ్ దాంతో బట్టి అంగస్తమనంకి మనము ఏం చేస్తే మనము అంగస్తమనం నుంచి బయటపడగలుగుతాం. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ రీజన్ ఏంటి అంగస్తమనంకి. ఓకే, అంగస్తమనంకి అతి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఎక్సెసివ్ గ్లూకోజ్ ఇంటేక్. ఓకే, ఎప్పుడైనా సరే మనము చాలా అధిక మాత్రాలు మనం గ్లూకోజ్ ఇంటేక్ డైలీ బేసిస్లో తీసుకుంటే అక్కడ మనకు ఆటోమేటికల్ ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న నరాలని యాక్చువల్లీ ఆ పెనీస్లో ఫ్రంట్ పార్ట్లో ఉంటుంది. సో దట్ ఈజ్ కాల్డ్ సెన్సిటివ్ గ్లాండ్స్. ఈ సెన్సిటివ్ గ్లాండ్స్లో ఉన్న చిన్న చిన్న మైక్రో నర్వ్స్ అని డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోతే అక్కడ ఆటోమేటికలీ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి సరిగా అందకపోతే ఆటోమేటికలీ అక్కడ మనకు ఇరెక్షన్ తగ్గుతుంది అండ్ ఫైనలీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ లెట్స్ అరౌండ్ 5 to 6 months ఆర్ 1 year ఆఫ్ టైం మనకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ అంగస్తమనం జరిగిపోతాయి. సో ఈ అంగస్తమనము మనకు జరగకుంటే ఉండాలంటే ది డయాబెటీస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, బెస్ట్ రీజన్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఎక్కువ మంది యంగ్స్టర్స్కు నేను చూశాను లైక్ మాస్టర్బేషన్ కంటిన్యూస్లీ వెరీ ఫ్రీక్వెంట్లీ ఒక రోజుకు 2 సారి 3 సారి హస్తప్రయోగం చేస్తే ఈవెన్ దానివల్ల కూడా మనకు అంగస్తమనం జరగడం 100% అవకాశం ఉంది. బికాజ్ అప్పుడు ఏమవుతుందంటే ఈ మాస్టర్బేషన్ చేయడం వల్ల మనకు ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇజాకులేషన్ మనకు పెరిగిపోతాయి, అంటే ఒక అలవాటు పడిపోతాయి జనాలకి. సో అప్పుడు ఏమవుతుందంటే సో ఇమ్మీడియట్లీ కొంచెం మీకు ప్రీకమ్ వచ్చినా లేకపోతే సీమెన్ కొంచెం బయటికి వచ్చినా ఇమ్మీడియట్లీ మీకు స్తంభనం జరుగుతాయి అక్కడ. సో ఇది జరగకుంటే ఉండాలంటే మనం మాస్టర్బేషన్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. ఒకరు మామూలుగా ఒకరు నార్మల్గా సెక్స్లో పార్టిసిపేట్ చేయడం, దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, దట్ సడ్ అప్ ఎంజాయ్మెంట్ లైక్ బాడీ టు బాడీ ఎంజాయ్మెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది మనకు నార్మల్గా ఈ మాస్టర్బేషన్ చేసినా మనకు రాదు. అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, ఈ మాస్టర్బేషన్స్కి మనం హస్తప్రయోగం చేసినప్పుడు మనకు ఈ హ్యాండ్ అన్నీ నార్మల్గా పెనీస్ స్కిన్ మీద టచ్ అవుతుంది. బట్ పెనీస్ ది స్కిన్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ స్కిన్ అనమాట. సి ఈ అప్పర్ లేయర్ లైక్ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్. అండ్ దానిలో మనం ఈ ఎంత రఫ్ స్కిన్ మనం ఎప్పుడైనా సరే హస్తప్రయోగం చేయడానికి మనం యూజ్ చేస్తే అక్కడ చిన్న నరాలు కూడా అక్కడ డ్యామేజ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీకు అలవాటు ఉంది అంటే కూడా మనం ప్రయత్నం చేయాలి ఎలా దీని నుంచి మనం బయటపడాలి. ఆ తర్వాత కూడా ఒక విషయం నేను చెప్తాను. సపోజ్ మీరు మ్యాక్సిమం ప్రయత్నం చేసిన తర్వాత కూడా మీకు ఈ విషయంలో మీకు రిలీఫ్ రాలేదు, లేకపోతే మీరు మానేయలేకపోతున్నారంటే వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ స్పెషల్లీ హస్తప్రయోగం కోసం. మీరు హస్తప్రయోగంకు కంట్రోల్కు తీసుకురావాలని మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు నాతో కాంటాక్ట్ చేసి నా క్లినిక్కి వచ్చి తీసుకోవచ్చు. దట్ ఈజ్ వన్. అండ్ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మోడర్న్ మెడిసిన్లో దర్ ఈజ్ నో మెడిసిన్ విచ్ క్యాన్ కంట్రోల్ దిస్ మాస్టర్బేషన్. అందుకే చెప్తున్నాను. బట్ మా మెడిసిన్ ద్వారా విదిన్ 3 days యువర్ మాస్టర్బేషన్ ప్రాబ్లమ్ విల్ బి క్యూర్. అండ్ ఈ అంగస్తమనంకి నెక్స్ట్ రీజన్ ఐ విల్ టెల్ యూ. అక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, లేకపోతే ఎక్కువగా సిగరెట్ తాగడం. ఈవెన్ ఈ సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ మనం తీసుకుంటే మన శరీరంలో టాక్సిన్స్ బాగా పెరిగిపోతాయి. అండ్ సిగరెట్ ఎక్కువ తాగితే దానివల్ల ఏమవుతుందంటే మనకు టొబాకో ఇంటెక్స్ ఉంటాయి. ఈ టొబాకో ఇంటెక్స్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న రక్తనాళాలు అన్నీ ఉంటాయి కదా, అది అన్నీ బ్లాక్ చేసేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇట్ విల్ బ్లాక్ ద మైక్రోనర్వ్స్. అప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద పెనిస్ అక్కడ కూడా అన్నీ బ్లాక్ అయిపోతాయి. అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందకపోతే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్
బిహైండ్ దిస్ అని మనం చెప్పొచ్చు. సో మనం దీని నుంచి బయటపడాలంటే మనం ఖచ్చితంగా దీని గురించి మనం కేర్ తీసుకోవాలి. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఐ విల్ టెల్ యూ, లైక్ కొంతమందికి డయాబెటీస్ వచ్చేసిన తర్వాత వాళ్ళ మెడిసిన్స్ వాడడం మొదలు పెడతారు. ఆఫ్టర్ ద 6 months ఆఫ్ టైం, అదర్వైజ్ ఆఫ్టర్ 1 year ఆఫ్ టైం వాళ్ళకు ఆటోమేటికలీ అంగస్తమనం జరిగిపోతాయి. అప్పుడు అగైన్ వాళ్ళ సరి అయిన ఎక్సర్సైజ్ చేసి డయట్ కరెక్ట్గా పాటించి కొన్ని మెడిసిన్స్ వాళ్ళు వాడితే వాళ్ళకు అన్నీ బాగవుతాయి అన్నమాట. బట్ నార్మల్గా కూడా బాగవుతాయి, బట్ ఏంటంటే ఇట్ విల్ టేక్ మచ్ టైం, చాలా టైం పడుతాయి అన్నమాట. కొంతమందికి నేను చూశాను 5 years 10 years డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి ఇదే ప్రాబ్లం. అండ్ వాళ్ళ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వాళ్ళు పట్టించుకోలేరు అనమాట. అందుకే ఈ టైప్ జరిగిపోయింది. అండ్ నా మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రిలీఫ్ వచ్చేసింది. నౌ దే ఆర్ పర్మనెంట్లీ క్యూర్. బట్ ఒకటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. మీ బాడీలో ఎక్సర్సైజ్ సరిగా లేకపోతే డైలీ బేసిస్లో సపోజ్ యోగా కానీ లేకపోతే జిమ్ కానీ లేకపోతే కనీసం ఏజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకు ఒక 1/2 hour to 30 minutes 30 to 40 minutes వాకింగ్ ఉండాలి డైలీ బేసిస్లో. అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది. అండ్ దానివల్ల 100 to 100% ఒకరు ఈ టైప్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. అండ్ సపోజ్ ఎనీ స్టఫ్ మెడిసిన్ మీరు రెగ్యులర్గా వాడుతున్నారు, ఎక్సెసివ్ మోడర్న్ మెడిసిన్ ఇంటేక్ ఎప్పుడైనా సరే ఈ కంటిన్యూస్గా మోడర్న్ మెడిసిన్స్ వాడుతూ ఉంటే దట్ ఈజ్ ఆల్ ఆర్ కెమికల్ ప్రిపేర్డ్ మెడిసిన్స్. సో దానివల్ల కూడా మనకు 100 to 100% ఆ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. సో మెడికల్ ఓకే, ఈ కెమికల్ మెడిసిన్స్ మీరు వాడుతున్నారు, దట్ ఈజ్ ఫైన్. బట్ మీరు ఏ ప్రాబ్లంకు వాడుతున్నారు? సపోజ్ లెట్ us say డయాబెటీస్కు మీరు కొన్ని రోజు వాడిన తర్వాత మీరు డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఎక్సర్సైజ్ పాటించి ఫుడ్ ప్యాటర్న్ మీరు కంట్రోల్ చేసి సరిగా నిద్రపోవడం ఇది అన్నీ మీరు చూస్తే ఆటోమేటికలీ ఏమవుతుందంటే యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడిసిన్స్. సో ఇది అన్నీ అతి ముఖ్యమైన విషయం దానిలో. అండ్ కొంతమంది వచ్చి చెప్తారు ఏంటంటే లైక్ సడన్లీ నా పెనిస్ శ్రింక్ అయిపోయింది. ఓకే, లైక్ ఇప్పుడు వరకు అన్నీ బాగానే ఉంది, బట్ ఫ్యూ డేస్ నుంచి నేను గమనిస్తున్నా పెనిస్లు సరిగా మనకు పవర్ రావట్లేదు. అండ్ ఇంకో కొంతమంది వచ్చి ఏం చెప్తారంటే లైక్ డెఫినెట్లీ మనం ఎప్పుడైనా సరే మా పార్ట్నర్ దగ్గరికి వెళ్తే అప్పుడు పార్ట్నర్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ వెళ్ళక ముందే మాకు డౌన్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో అనదర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అది. సో ఈ టైపు కొంతమంది ఇఫ్ దే ఆర్ సఫరింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, దెన్ ఖచ్చితంగా ఏం చేయాలంటే దే హ్యావ్ టు కాంటాక్ట్ మీ. ఓకే, మా దగ్గర మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఎలాంటి ఏమైనా జరుగుతుందంటే ఇది బాగా అయిపోతాయి. ఇంకో కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే లైక్ హార్మోనల్ ఇంబాలెన్స్, దట్ ఈజ్ ఒకటి, అది ఒక అతి ముఖ్యమైన రీజన్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఈ హార్మోన్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో తగ్గడం స్టార్ట్ అయిపోయింది అనుకో, లైక్ 40+ వచ్చేసరికి మన బాడీలో కొన్ని హార్మోన్స్ తగ్గుతున్నాయి. తగ్గితే ఆటోమేటికల్లీ కూడా మనకు ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా మనకు అంగస్తమనం జరగడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఇది అన్నీ మనం చూసి దాన్ని బట్టి మనం కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే మనకు క్యూర్ అవుతుంది. బట్ ఫైనలీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, 3 రకాలు చిట్కాల మీద మీరు కంటిన్యూస్లీ ఎఫర్ట్ పెట్టండి, 100 to 100% ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడతారు. ఆ 3 రకాలు ఏంటి అంటే, ఒకటి డైలీ బేసిస్లో మీరు 500 to 600 grams ఫ్రూట్స్ తినండి. డైలీ బేసిస్లో ఒక గ్లాసు బీట్రూట్ జ్యూస్ తాగండి. ఓకే, అండ్ ద థర్డ్ థింగ్, డైలీ బేసిస్లో మీరు అశ్వగంధ పౌడర్ డైలీ రాత్రిపూట బిఫోర్ ఫుడ్ 1/2 glass వాటర్లో మీరు కలిపేసి డైలీ బేసిస్లో తాగండి. ఈ 3 చిట్కాల మీద మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టి డైలీ బేసిస్లో చేయండి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఈజ్ ద ఎక్సర్సైజ్. ఇఫ్ యు ఆర్ బిలో 40, నేను మీకు సజెస్ట్ చేస్తాను ఏంటంటే యూ షుడ్ డూ సంథింగ్ లైక్ జిమ్ ఆర్ సంథింగ్ లైక్ యోగా ఆర్ మేబీ సమ్ సార్ట్ ఆఫ్ వర్కౌట్. ఈ టైప్ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీరు ఈ టైప్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలుగుతారు. దట్ ఈజ్ ఎనఫ్. అండ్ డెఫినెట్లీ ఐ విల్ కమ్ అవుట్ విత్ సమ్ అదర్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వారీస్ మీరు నా నంబర్కు ఫోన్ చేయొచ్చు,
మీరు మెసేజ్ పెట్టవచ్చు. అండ్ సపోజ్ యూ వాంట్ టు కమ్ టు మీ, యూ వాంట్ టు మీట్ మీ, అప్పుడు నాది ప్రొఫైల్ యాక్చువల్లీ డాక్టర్ ఏ కుమార్ అని గూగుల్లో అవైలబుల్ ఉంది. సో మీరు దాని నుంచి మీరు చూస్తే అన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది, ఇంక్లూడింగ్ మై ఫోన్ నంబర్, రూట్ మ్యాప్, my clinic name, everything is there. So you can take the appointment and you can come and meet me. Thank you.